జిల్లా కేంద్రంలో అక్రమంగా గుట్కాలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే సమాచారం పోలీస్ శాఖకు అందడంతో జిల్లా ఎస్పీ అనంత శర్మ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం పట్టణంలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా 4 వ్యక్తులు గుట్కాలు అమ్ముతున్న వ్యక్తులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అనంత శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను అక్రమంగా రవాణా చేసినా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీల్లో 4 వ్యక్తులను పట్టుకోవడం జరిగిందని, వీరిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ ప్రకాష్, ఏఆర్ఐ ప్రతాప్, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మో రోడ్ మీద కొడతాను గుట్కా సస్తున్నారో తెలీదా? క్యాన్సర్ వచ్చి గవర్నమెంట్ బ్యాన్ చేసింది తెలియదు. ₹5 ₹10 కక్కుతూ కూడా గుడ్లు అమ్ముకో, లేదా ఈ నోట్ వేసి నీతో తినిపిస్తా 10 ప్యాకెట్లు. మరేం లేదు. స్టాండర్డ్ అవ్వాల, వేరే వాళ్ళ హెల్త్తో పబ్లిక్ హెల్త్తో ఆడుకోవడానికి లేదు. సరేనా? ఇప్పుడు సీజ్ చేసాము, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తారు. ఇది మీ మంచిగా వెళ్తే చెప్తాను, అంత కేసు కడతాం, తోచేస్తాం. సరేనా? పెట్టుకోండి, వస్తారు. ఫుడ్ ఏంటంటే తీయద్దు, సామాన్ ఎక్కడ పెట్టారు? అక్కడే ఉంది సార్, తీయకుండా. అన్ని గోడౌన్లు ఎక్కడ ఉన్నాయి? గోడౌన్ ఎక్కడ ఉంది? జాగ్రత్తగా ఉండండి. వినుంటారు, సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ కానీ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ కింద కవర్ అయ్యే వస్తువులు లేవు. కానీ అంటే అడల్ట్రేటెడ్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏది ఎక్కడ కానీ అమ్మకుండా దానికి ఒక టీమ్స్ ఫామ్ చేశారు. ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక టీం ఉంది ఇప్పుడు. సో ఇది కాన్స్టెంట్ చెక్ అవుతుంటుంది. అది ఆయిల్ అవనివ్వండి, ఫుడ్ ఐటమ్స్ అవనివ్వండి, సాస్ అవనివ్వండి, టర్మరిక్ అవనివ్వండి, ఏదైనా కానీ పబ్లిక్ హెల్త్కి ఏదైతే ఇష్యూ ఉందో ఇది ఎక్కడైనా కానీ అడల్టరేటెడ్ థింగ్స్ దొరికితే వీ హ్యావ్ వన్ టీమ్ నౌ విత్ ఫుడ్ ఇన్స్పెక్టర్ విల్ రేట్ దెమ్. పోలీసు, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎంఆర్ఓ కంబైన్డ్గా రేడ్ చేస్తారు. రేడ్ చేసి సీజ్ చేస్తారు, సీల్ చేస్తారు, కేసు కడతారు. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని గురించి కొన్ని టీమ్స్ ఫామ్ చేశారు.
ఈరోజు మెయిన్గా గుట్కా గురించి కండక్ట్ చేస్తున్నాం. ఈ గుట్కాకి ఆల్రెడీ చాలాసార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు చిన్న చిన్న పాన్ షాప్స్లో 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు అట్లా పెట్టుకుని అమ్మడానికి చూస్తున్నాడు. దీనివల్ల హెల్త్ పాడవుతుంది. తర్వాత గుట్కాలో దగ్గర 40 కెమికల్స్ ఉన్నాయి. దర్ ఆల్ కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కాజింగ్. దీని మీద చాలా రిప్రజెంటేషన్స్ అయ్యాయి. హైకోర్టు బాంబే వరకు అయింది, తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. వాళ్ళు ఎన్నో రిపోర్ట్స్ సబ్మిట్ చేశారు. బట్ సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది టోటల్ గుట్కాని మొత్తం కంట్రీలో. సో గుట్కా బ్యాన్ అయింది కాబట్టి ఎక్కడ అమ్మినా ఏది చేసినా కానీ దాన్ని కేసు కడతాం. 270, 273 ఐపీసీ కింద బుక్ చేస్తాం, కేసులు కడతాం. నేను చిన్నవాడిని సార్, పాన్ షాప్ వాడిని, ఎవడో వస్తున్నాడు మోటార్ సైకిల్ మీద వేస్తున్నాడు, సంచిలో తెచ్చేస్తున్నాడు అంటే దానికి ఆన్సర్ కాదు. కొంతమంది ఆల్రెడీ నా దగ్గర ఇప్పుడు ఇవాళ పట్టినాయనకి ఆల్రెడీ 4 కేసులు ఉన్నాయి. సో మా దగ్గర లిస్ట్ ఉంది. తరచూ రిపీట్ అయితే మటుకు పీడీ యాక్ట్లో వేసేస్తాం, మరి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో వేస్తాం. తర్వాత కోర్టుకు కూడా రాస్తాం తరచూ అమ్ముతున్నాడని. సో వీళ్ళు చేసే ఈ యొక్క చిన్న ఈ పనుల వల్ల హెల్త్ పాడవుతుంది పబ్లిక్. సో ఇది మానుకోమని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఆల్రెడీ మా దగ్గర రికార్డు ఉంది, ఇంకా కంటిన్యూస్గా రైడ్స్ అవుతాయి. సో వీ హ్యావ్ ఫౌండ్ స్పెషల్ టీమ్స్. డైలీ ఎక్కడొక్కడ రైడ్ అవుతుంటుంది. ఎక్కడైనా అడల్టరేటెడ్ ఫుడ్ ఉన్నా కానీ, గుట్కా ఉన్నా కానీ, తర్వాత గాంజా పిల్లలు, స్కూల్ పిల్లలు, మనం మీకు తెలుసు నర్సింగపూర్లో ఒక 7 పట్టుకున్నాం. వాళ్ళు ఇంకా 8th క్లాసు 9th క్లాసు ఆ ఏజెస్లో ఉన్నారు. పిల్లల్ని పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చాం, పంపించాం. ఇంకా స్కూల్స్లో అక్కడక్కడ అమ్ముతున్నాడని తెలుసు, దానికి కూడా పార్టీస్ పెట్టాం. ఈ డ్రగ్స్ కానీ, ఈ గాంజా గుట్కా కానీ, దాని అడల్టరేటెడ్ ఫుడ్ కానీ ఈజ్ అ వెరీ సీరియస్ థింగ్. అండ్ వీల్ కండక్ట్ స్పెషల్ రైడ్స్. డైలీ రైడ్స్ ఎక్కడొక్కడ అవుతుంటాయి. కంప్లీట్లీ వీల్ సీ దట్ దిస్ ఈస్ బీయింగ్ టోటల్ రిమూవ్ ఫ్రమ్ దిస్ టౌన్ అండ్ డిస్ట్రిక్ట్. సో ఎవరైనా చేస్తుంటే వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. తెలిసి తెలియక ఇప్పుడు నేను ఒక చోట పట్టుకుంటే ఆమె ఏడుస్తుంది, వాళ్ళ భర్తను తెచ్చేస్తే, సార్ మాకు తెలియక పెట్టుకున్నాం. సో నేను వదిలేశాను ఆమె ఏడుస్తుంటే. 2 ప్యాకెట్లు దొరికాయి. బట్ ఐ టోల్డ్ హర్ ఇది బ్రాండ్ ఐటము, మీ భర్త కానీ మీరు కానీ చేయడం లేదు. నేను 50,000 అప్పు పెట్టుకొని తెచ్చుకున్నాం సార్, షాప్ పెట్టుకున్నాం అని ఏడుస్తుంటే ఇంక నేను వదిలేశాను. ఎందుకంటే తెలియదు అన్నది కాబట్టి. సో తెలియకపోవడం అన్నది కాదు, ఇది చట్టము తెలిసిందా తెలియదా అన్నదానికి లేదు. చట్టం ప్రకారం ఏది ఉందో దాని ప్రకారం పనిచేయాలి. ఎవరైనా నడవడికి కూడా చట్టం ప్రకారమే ఉండాలి, అది ఏదైనా కానీ. సో టీమ్స్ ఫామ్ చేస్తాం, రేడ్ చేస్తాం. అది కాక చాలా చోట్ల నాకు కంప్లైంట్లు వచ్చాయి. కొంతమంది ఇప్పుడే ఒక లేడీ వచ్చి నేను అక్కడ నిల్చుంటే నాకు కంప్లైంట్ చేసింది, ఇక్కడ అల్లరి మోకలు ఉండి రోజు అల్లరి చేస్తున్నారు సార్, కెమెరాలు పెట్టండి అన్నారు. కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నాం కమ్యూనిటీ స్పాన్సర్తో. కమ్యూనిటీనే పెట్టుకొని చేస్తున్నాం ఏ ఏరియాకి ఏరియా. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫార్మ్ సమ్ స్పెషల్ టీమ్స్ ఈవినింగ్ టైం కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి టౌన్లో. సో అక్కడక్కడ తాగడం, ఎవరైనా ఆబ్జెక్ట్ చేస్తే వాడిని మీద తిరగబడడం, వాడిని కొట్టడం. సో ఈ అల్లరి ముక్క ఈ పిల్లలు ఈవినింగ్ టైం తాగడం, అక్కడక్కడ అరుగుల మీద ఖాళీ చోట్ల కూర్చోవడం. సో దిస్ ఆల్సో విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. విల్ బ్రింగ్ దెమ్, బుక్ దెమ్ కేసెస్. పేరెంట్స్ చెప్తున్నాను కంట్రోల్ చేసుకోమని. ఒక ఎఫ్ఐఆర్ తెగిందంటే మటుకు గవర్నమెంట్ జాబ్ అని ఏది కానీ రాదు, పాస్పోర్ట్ కూడా రాదు లైఫ్లో. సో లెట్ దెమ్ కరెక్ట్ దెమ్. పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేసిన వేస్ట్. కేసు కట్టాక కేసు నడుస్తుంటుంది. సో మీ కొడుక్కి ఎంత డ్యామేజ్ అయితే అంత డ్యామేజ్ అయిపోతే అంటే కెరియర్ వైజ్. సో లెట్ దెమ్ గెట్ కంట్రోల్ ప్రాపర్లీ. చూసుకోండి, ఈ రోజు నుంచి టీమ్స్ తిరుగుతాయి. సో టౌన్ని డిసిప్లైన్ చేస్తాము. తర్వాత ఎక్కడికైనా అరాచకాలు కాకుండా చూస్తాం. సో ఇది మీ టీవీ ఛానల్ ద్వారా అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు గుట్కా 4-5 షాప్స్లో దొరికింది. వీటిని కేసులు కడతాం. ఫర్దర్గా రైడ్స్ కంటిన్యూ అవుతాయి.